సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇవాళ వచ్చేసి నైట్ రైడ్ చేస్తున్నాం. ఎక్కడికంటారా తెలీదు, హైదరాబాద్లో ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతాం ఇవాళ నైట్ అంతా. బైక్ మీద చేద్దామంటే బైక్ మీద చిన్న స్టాంట్ అయింది. నేను వీడియో ఎండింగ్లో చెప్తా బైక్ ఏమైందో. సో ఎక్కడికి వెళ్తున్నా తెలియదు. ఫస్ట్ అయితే బంక్కి వెళ్ళి ఫ్యూల్ కొట్టించుకొని తర్వాతకి ఎక్కడికంటే ఎక్కడికి మూడు అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవడమే. అంటే మేమే వెళ్తామో మాతో పాటు ఇంకెవరైనా వస్తారో లేదో కూడా తెలీదు. ఇప్పుడైతే నేను మా అన్న ఇద్దరమే ఉన్నాం. మ్యాక్సిమం ఇద్దరమే వెళ్ళేలా ఉన్నాం. ఎవరన్నా అంటే వస్తా అన్నారు, హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం కాల్ చేసి రానంటే ఇంక వెళ్ళిపోవడమే. పెట్రోల్ కొట్టించుకొని ఇంకా లాస్ట్ టైం ఫోన్ చేస్తాం, వస్తా అంటే తీసుకెళ్తాం, లేకుంటే ఇంకా వదిలేసి వెళ్ళిపోవడమే. ఇవాళ స్కూటీ మీద తిరగబోతున్నాం నైట్ అంతా కాదు, ఎంతసేపు తిరుగుతుంది అంతసేపు తిరిగి వెళ్ళిపోతాం. సో అఫీషియల్లీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఎక్కడికంటే చార్మినార్ వెళ్తున్నాం. సో ఇప్పటివరకు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి హైదరాబాదే, కానీ స్పెసిఫిక్గా చార్మినార్ చూడడానికి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ చార్మినార్కి వెళ్తున్నాం. చార్మినార్ నుంచి ఇంకెక్కడికి వెళ్తామో తెలియదు. బైక్ మీద వచ్చుంటే ఇంకొంచెం మజా వస్తుండే. రికార్డ్ అవుతుందో లేదో చూసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక పంచాయతీ ఉంది. సో సుష్మా దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం వనస్థలిపురం సుష్మా దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంది. 34 మినిట్స్ చూపిస్తుంది చార్మినార్. 12 కిలోమీటర్స్కి 34 మినిట్స్ ఏందో అసలు. చూద్దామని అని చెప్పిపోతాం. 11:31కి రీచ్ అవుతామంటుంది. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి 10:58. 11:31కి రీచ్ అవుతామంట. అండ్ నా దగ్గర బ్యాటరీలో అంత ఛార్జ్ లేదు. నేను కెమెరా అంటే సడన్గా వెళ్ళిపోతున్నా మీ రైడ్. అసలు నేనేం ముందేం అనుకోలేదు. అంటే ఎప్పుడో అనుకున్నాం కానీ ఏదో ఒక రోజు వెళ్దాం అనుకున్నాం, కానీ అది సడన్గా వచ్చేస్తాను అనుకోలేదు. ఎంత కెమెరా ఏం ఛార్జ్ లేదు, ఒకటే బ్యాటరీ హాఫ్ ఛార్జింగ్ ఉంది. సో ఎంతసేపు మేనేజ్ చేయగలను తెలియదు. అందుకే అక్కడక్కడ ఆన్ చేసుకుంటూ వస్తున్నా. సో మధ్య లాగిన కూడా ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఇదే డైవర్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలి మనం. సాగర్ రోడ్ దగ్గరికి వెళ్తాం. ఎగ్జాక్ట్గా సాగర్ రోడ్ దగ్గరికి లెఫ్ట్ తీసుకుని సో సక్సెస్ఫుల్లీ నాగార్జున సాగర్ రోడ్ అంటారు, సాగర్ రింగ్ రోడ్, ఇక ఏదో ఒకటి నాకు తెలీదు. సాగర్ రోడ్ అనుకోండి. సాగర్ రోడ్కి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ నుంచి మనం అలా వెళ్ళాలి. ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఖాళీ ఉంటే వెళ్ళిపోవడమే అన్నట్టుగా. అందరేమో కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు, చూసుకొని వెళ్ళిపోవడమే. ఇది మ్యాప్స్లో సర్కిల్ కనబడుతుంది. ఈ ఫ్లైఓవర్ ఇలా సర్కిల్ ఉంటుంది ఒకటి, మస్తు ఉంటుంది. ఇంకా ఇది ఎల్బీనగర్ వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మనం ఎల్బీనగర్ వెళ్ళొచ్చు. ఇంకా మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా పక్క నుంచి వెళ్ళాలి. ఒకవేళ ఇవాళ నైట్ ఎక్కగలిగితే ఈ ఫ్లైఓవర్ ఎక్కి చూపిస్తాం, లేకపోతే వేరే ఫ్లైఓవర్ ఉంటుంది కర్మంఘట్ నుంచి. ఆ ఫ్లైఓవర్ కూడా బాగుంటుంది. అట్లా పక్క రోడ్ కనెక్ట్ ఇటు నుంచి వెళ్తున్నా, చూపిస్తా. ఇది పక్కన చెరువు ఉంది కదా, ఇది వచ్చేసి బైరమల్గూడ చెరువు. కనపడట్లేదు కదా, వాటర్ లేవు అంతగా, ఎండిపోయినాయి. ఎండాకాలం కదా, వాటర్ ఉంటాయి చెప్పండి. అటు ఇటు అన్నప్పుడు కెమెరా చేయి తగులుతుంది. సో ఇంకా దాదాపుగా వచ్చేసినట్టే. ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది అంతే చార్మినార్కి. దగ్గర దాకా పోనీరు రండి, పాప్స్ ఉంటారు కదా, దగ్గరికి పోనీరు అని చెప్పి చూద్దాం. లెవెన్ 11:15 11:30 అవుతానికి వస్తుంది. అయినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈ ఏరియాలో. తెలుసు గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే ఇట్లానే చేస్తుందని తెలుసు. అటు ఇటు చేసి ఏదో గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్న ప్రతిసారి ఇట్లా అటు ఇటు చేసి ఏదో సందులోకి పట్టుకొచ్చింది, గల్లీల నుంచి తీసుకుపోతుంది మళ్ళీ.
తెలీదు గైస్. ఒకవేళ రోడ్డు ఇలానే ఉంటుంది చార్మినార్కి వెళ్ళాలంటే, పక్క గలీలో నుంచి వెళ్ళాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. నేను ఇంతకుముందు వెళ్ళిన వేరే రోడ్ నుంచి, కానీ అంటే స్పెషల్లీ చార్మినార్ చూడడానికి పోలే, దాని ముంగ నుంచి వేరే పని ఉంటే వెళ్ళిపోయా అట్లా. సో ఇప్పుడైతే మ్యాప్స్ పెట్టుకొని పోతుంటే మ్యాప్స్ ఇంట్లోకి తీసుకోబోతుంది. ఎప్పుడైనా ఏం చేస్తానంటే మ్యాప్స్ పెట్టుకున్నప్పుడు కార్ రూట్ కాదు, అది బైక్ రూట్ కాదు, కార్ రూట్ సెలెక్ట్ చేసుకోండి బెటర్. బైక్ రూట్ సెలెక్ట్ చేసుకుంటే ఇదే ప్రాబ్లం, సందురాల బొందురాలకు వెళ్ళి తీసుకెళ్ళిద్ది. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. 3 కిలోమీటర్స్కి 14 minutes. ఇంకా గల్లీలో కొట్టడానికి కూడా లేదు కదా ఫాస్ట్గా. ఏదో 3 కిలోమీటర్స్ తగ్గిద్దని చెప్పి రూట్ సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఆ 3 కిలోమీటర్స్ వాల్యూ అయితే 18 minutes. ఇంకా 1.9 కిలోమీటర్స్ ఉంది అప్పటి నుంచి. ఇంకా 10 minutes పట్టిద్దంట. 1.9 కిలోమీటర్స్ వెళ్ళి 10 minutes అట్లుంది. గల్లీలలో ఎవరెవరో వస్తుర్రు, రాంగ్ రూట్ తోలుతుర్రు. ఇంకా తేడా ఉన్న రోడ్ సీట్ అంతా. కానీ ఏడి పోయినా బిర్యానీ వాసన మాత్రం గుమ్మ ఉంటుంది. అదొక్కటి బాగా నచ్చింది. ఏది ఆటో వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది. మన సైడ్కి ఆపేస్తున్నారు. అరే కస్టమర్ ఆపమంటే ఓకే, ఇంకో సెకండ్ చూసుకోండి రా, వెనకాల ఎవడు వస్తుండో ఏందని. ఇంకా 1.7 కిలోమీటర్స్ ఉంది మనకు చార్మినార్కి. డైరెక్ట్గా ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళాక కలుస్తా. బాయ్. సో ఏదో వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినాం, కానీ అంతేం లేదు, డొల్లా. సో వచ్చే టైం వేసిన ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హుసేన్ సాగర్ పోతున్నాం. కాకపోతే ఇది ఏంటంటే కెమెరాలు బ్యాటరీ డెడ్ అయిపోయింది, చెప్పే కదా ఛార్జింగ్ లేదని. మళ్ళీ మన అవుతుంది డ్రైవ్. కానీ ఇప్పుడు మాస్టర్ చూసి పోయి నెక్స్ట్ హుసేన్ సాగర్, దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇప్పుడైతే హుసేన్ సాగర్ బయలుదేరినాం. ఇది ఒక 24 minutes చూపిస్తాను. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక వెళ్తాం. ఎవడ వస్తుందో తెలియదు, ఎందుకు అరుస్తాడో తెలియదు. ట్రాఫిక్ మాత్రం ఫుల్. I've never been exposed like this before. I'm good at shutting you out. I've always had a way of keeping close. Being hiding, I've been calling out your name from the darkness, thinking it's too late. If you're finding I've been too much on your plate, I'll keep hiding, calling out your name, calling out your name, calling out your name. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా 5.5 కిలోమీటర్స్ ఉంది.
walls down. I've never been exposed like this before. I'm good at shutting you out. I've always had a way of keeping closed. Beating, hiding, I've been calling out your name from the darkness, thinking it's too late. If you'll find it, I've been too much on your plate. I'll keep hiding, calling out your name, calling out your name, calling out your name, calling out your name, calling out your name. సో హుసేన్ సాగర్ అయితే వచ్చిన ఇందాక రాజ్భవన్ ముంగట ఆగినాం. అక్కడ అయితే పోలీసు వాళ్ళు వచ్చి అందరం వెళ్ళగొట్టేస్తుంది. వెళ్ళగొట్టలేదు కదా, సైరన్ వేసుకొని తిరుగుతున్నా అంటే వెళ్ళిపోమని అర్థం. సో ఇప్పుడైతే అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్లో ఉన్నాం. వెనకాల వచ్చేసి మా అన్న అండ్ వెనకాల హుసేన్ సాగర్. సో అంబేద్కర్ స్టాచ్యూ చూపిస్తుంది చూడండి. సో అంబేద్కర్ స్టాచ్యూ చూడడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ హుసేన్ సాగర్లో అంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, యూటర్న్ చేసుకొని లెఫ్ట్ సైడ్ పోతున్నాం. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ సైడ్ వెళ్తారో ఎవరికి తెలియదు, నాకు తెలియదు ఇన్ఫాక్ట్. సో హుసేన్ సాగర్ ఫ్లాగర్ పడుతుంది. ఈ నైట్ ఇక్కడ ఉండకూడదేమో, బైక్స్ పార్క్ చేసేసిన వెహికల్స్. పోలీసు వచ్చి అలాగే మమ్మల్ని చేస్తున్నారు. సో హుసేన్ సాగర్ దాకా వద్దామని వచ్చినాం కదా, అది లైట్లు ఆఫ్ చేస్తారు. నో లైట్స్. విగ్రహం కూడా ఎదుగుతున్నాం, బుద్ధుడి విగ్రహం కూడా లైట్ స్టార్ట్. లైట్స్ ఆఫ్ చేసేది చేసేది లేక నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. స్కిప్ టు నెక్స్ట్ వన్. నా బ్యాక్ సైడ్లో ఒకటి ఉంది కదా రిఫ్లెక్షన్, అది ఇప్పటిదాకా నేను చూసి కొబ్బరికాయ అనుకుంటాను. బట్ అది కొబ్బరికాయ కాదు, దీపం అంటాం, దీపం. సో కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్ ఉంది, అప్రాక్సిమేట్లీ 11 కిలోమీటర్స్. కెమెరా లేదు, కెమెరా నెట్ అయిపోయేసరికి వైడ్ యాంగిల్ ఇంకొక 11 కిలోమీటర్స్ మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉంటాం. అక్కడ వెహికల్ ఆపుకోవాలి కాబట్టి ఇంకా మీద వేసి కొన్ని 50 కాల్ చేసుకుంటే సరిపోతుంది. You're pulling all my walls down. I've never been exposed like this before. I'm good at shutting you out. I've always had a way of keeping closed. Beating, hiding, I've been calling out your name from the darkness, thinking it's too late. If you'll find it, I've been too much on your plate. I'll keep hiding, calling out your name, calling out your name, calling out your name. సో ఇంకొక 1.5 కిలోమీటర్స్ ఏముంది కేబుల్ బ్రిడ్జ్. దాదాపు వచ్చేసిన కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసిన తర్వాత ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. Calling out your name from the darkness, thinking it's too late. If you'll find it, I've been too much on your plate. సో సక్సెస్ఫుల్లీ కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చేసాం. ఇంకా ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను రైలు. ఇంకా అంటే ఇంకేమున్నాయో తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ వద్దాం కావాలంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం పక్క.
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది. సో బాయ్ ఫ్రెండ్స్, నేను ఇంటికి వెళ్ళాలి కదా. You're pulling on my walls down. I've never been exposed like this before. I'm good at shutting you out. I've always had a way of keeping